అందరికీ నమస్కారం అండి. నా పేరు దుంతిసార్ హరినాథ్ బాబు. పాల్వంచం మడేలయ గ్రూప్ సొసైటీ అధ్యక్షుడిని. ఈరోజు మన ఆఫీస్కి అనపరెడ్డిపల్లి మన రజకపేట అయినటువంటి నాగమణి గారి కూతురు వెంకటలక్ష్మి గారి విషయమై భూ వివాదంపై మన దగ్గర రావడం జరిగింది మన ఆఫీస్కి. అటు విషయంపై మన జిల్లా లీడర్ అయినటువంటి ముదిగొండ రాంబాబు గారు మాట్లాడవలసిందిగా, అట్టి దరఖాస్తుని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. నా పేరు ముదిగొండ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుని. మన ఆఫీసు రోజు కలకాలలాటానికి ఒకటే రీజన్, నీతికి నిజాయితీకి మారుపేరుగా మన సంఘం మనం నడుపుతున్నాం అనేది ప్రజల్లోకి వెళ్ళింది. దాని విధంగా ఈ జిల్లాలో, రాష్ట్రంలో మన రజక వృద్ధాల సంఘంగా మనం ఒక బ్రాండ్ వర్క్ చేసే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మన సమస్యలు మనమే పరిష్కరించాలనే ఒక వేదికను మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఈ పాలవంచ కమిటీ వేదికగా తయారు చేయడం అనేది ఒక ఆనందదాయకం. అందులో భాగంగా మన పక్క మండలానికి సంబంధించిన ఇన్ఛార్జ్ సాలికొల శివకుమారి, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులైన మన నాగమణి గారు, అనపరెడ్డిపల్లి మండలం సంబంధించిన నాగమణి గారు, వాళ్ళ పాప వెంకటలక్ష్మికి సంబంధించిన వాళ్ళ అత్తమామల భూమి నాకు కట్నం, వాళ్ళ పిల్లగాడికి కట్నం కింద రాసిచ్చిన భూమి తల్లిదండ్రుల నుంచి రావాల్సిన దాంట్లో అనేక రకాల వివాదాలు కల్పిస్తున్నారు. దాన్ని పరిష్కరించాలని చెప్పేసి రావడం జరిగింది. ముందుగా వారు వచ్చినందుకు, చాలా దూరం నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వెంకటలక్ష్మి వాళ్ళ నానమ్మ, అమ్మమ్మకు సంబంధించిన వాళ్ళు ఈ ఆస్తికి సంబంధించిన కాగితాలు రాపించుకున్న దస్తావేజులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వారు కూడా మేమే ఈ దస్తాకు సంబంధించింది రాయించాము, అవి మా దగ్గరే ఉన్నాయని చెప్పేసి చెప్పడానికి మన ఆఫీస్కి వచ్చారు. ముందుగా వారు ఈ దరఖాస్తు ఇస్తారన్న కాబట్టి దరఖాస్తు తీసుకున్నాం. అందరి నుంచి ఒక ఫోటో తీసుకొచ్చి శ్రీరామ్ కూర్చో. ఈరోజు అనపరెడ్డిపల్లి మండలం, ఖమ్మం జిల్లాకు సంబంధించిన పేరమ్మ, మీ ఏ ఊరమ్మ? చెన్నూరు మండలం, కల్లూరు మండలం నుంచి గారినే వాళ్ళ అమ్మాయి కృష్ణకుమారి విషయంలో ఏం జరిగింది, వాళ్ళ అల్లుడు ఏం రాసి ఇచ్చారు, ఇది నిజమైన కాగితమా ఫేక్ కాగితం అనేది మనం ప్రజాక్షేత్రంలో అడుగు చూద్దాం, తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? రేపాకుల రాంబాయ్. అడుగు చూడం. అసలు ఏం జరిగింది చెప్పమ్మా. అమ్మాయికి ఆపరేషన్ చేయించింది. మీ అమ్మాయి పేరు? కృష్ణకుమారి. ఏ ఊరు మీది? చెన్నూరు. ఏ మండలం? ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం. కల్లూరు మండలం. ఇప్పుడు మీ అల్లుడిది ఏ ఊరు? రామచంద్ర. ఏ మండలం అది? పేనువెల్లి మండలం. ఎన్ని సంవత్సరాల క్రితం మీ అల్లుడికి మీ అమ్మాయిని ఇచ్చారు? 30 సంవత్సరాల క్రితం ఇచ్చారు. మరి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న విషయం అప్పుడు మరి ఈ కాగితం పెద్ద మనుషుల సమక్షంలో రాసుకున్న మాట వాస్తవేనా? వాస్తవేనా? అంటే మీరు ఎందుకు రాయించుకున్నారు ఆ కాగితాన్ని? నేను ఎందుకు రాయించుకున్నా అంటే, మా గోళ్ళలో మేమన్నా మా ఊరి పెద్ద మనుషులను పట్టుకున్నారు. ఆ గోళ్ళలోనే కేసు పెడతామంటే మా ఊరి పెద్ద మనుషులు రాధయ్య గారు వాళ్ళందరూ కలిసి, చచ్చిపోయిన అమ్మాయి రాదండి, రాదమ్మా, మీ గోళ్ళలో మీరు ఉంటున్నారు, పిల్లలు ఉన్నారు, ఆగం అవుతారు, పొలం రాపిస్తాం అంటున్నారు, రాసిస్తాం అంటున్నారు, వీళ్ళ చోటు అన్ని రాసిస్తాం అంటున్నారు, పిల్లకి డబ్బులు కూడా వేస్తామన్నారు, పిల్లకి కూడా వివాహం చేస్తాం, డబ్బులు తయారు చేసి అని చెప్పారండి. 1 ఎకరం పొలం వాళ్ళ తాత, వాళ్ళ నాన్న అందరూ సంతకం, వాళ్ళ ఊరి సంతకాలు కూడా ఉన్నాయి. మా ఊరి ఉండే, ఆ ఊరి ఉండేయండి. ఇదా? అవును, ఇదే సార్. ఇది అల్లుడి సంతకం, అక్కడ ఉన్న పెద్ద మనుషుల సంతకం, ఇదా? సరే. మరి ఇప్పుడు ఏమంటాడు మీ అల్లుడు? ఏమంటాడు? ఈయన అంటాడు రెండో అబ్బాయికి ఇస్తాను అంటాడు. రెండో భార్య సంబంధించిన అబ్బాయికి ఇస్తాను అంటాడు. ఇప్పుడు మొదటి భార్యకి సంబంధించిన అబ్బాయికి ఏమనంటాడు? నీకేముంది ఆడ, ఎవరు చేసుకొచ్చుకుంటూ. మరి మీరు పోయినప్పుడు మీ మీద దాడులు అట్లాంటివి ఏమైనా చేసిండా? మా ఆయన గారి మీద కూడా చేసిండు దాడి. మీ ఆయన పేరు? రేపాకుల వెంకటేశ్వరుడు. మరి ఆనోడు మీరు కేసు ఎందుకు పెట్టడానికి ఇష్టపడలేదు? ఎందుకు పెడితే 2 పిల్లలు ఉన్నారు, ఆగం అయిపోతారు, పిల్లలకి ఏమి చెందదు, పెద్ద మనుషులు చెప్పినట్టుగా గవర్తిచ్చినాం. మేము పెద్ద రైతులలోని పెరిగినవండి, మేము కూడా పెద్దలుగా గవర్తిచ్చినాం మేము. అది మా ఊరి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా, బంజర్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా విన్నాం. ఇప్పుడు మీరు అవి రాసి ఇచ్చేటప్పుడు ఈ ఊర్లో పెద్ద మనుషులు ఎవరెవరు ఉన్నారు మీకు? మా ఊర్లోనే ఈతల ఊర్లో, వీళ్ళ ఊరు నుంచి రామచంద్ర బంజర్ అంటున్నారు కదా, ఈ రామచంద్ర బంజర్ నుంచి ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారా? పెద్ద మనుషులు ఒక ఆయన
భాస్కరరావు అనే అబ్బాయి తెలగూరు అబ్బాయి ఉండు. ఉమ్, ఒక ఆయన చిన్న స్వామి ఏమో అంట ఆయన పేరు. ఉమ్, ఆయన నన్ను గ్లూకోజ్ ఎక్కుతున్నాయి నన్ను రానియల. ఉమ్, మా వాళ్ళే పోయారు, మా ఆయన గారు మా ఊరు పెద్ద మనుషులు పోయి రాపిచ్చారు. మా ఊరు నుంచే గొరిపాటి రాధయ్య గారు, ఉమ్. దల్లా సూర్యనారాయణ గారు వాళ్ళు వెళ్ళారు, పోయి రాపిచ్చి వచ్చారు కాగితం. ఇప్పుడు మీ మనవడికి ఇందులో ఆస్తి రావాలని, దీని మీద కలబడాలి, కొట్లాడాలి, వాళ్ళకి ఇప్పించాలనే కోరిక అయితే మీకైతే ఉంది కదా బలంగా. అవును, నీ బిడ్డని పోగొట్టుకున్నాం కాబట్టి నా బిడ్డను నా బాగొట్టుకున్నాను పిల్లలకే కాబట్టి ఈ న్యాయం జరగాలి. నా మనవడికి నా మనవరాలకి కట్నం కింద ఇచ్చిన పొలం కట్నం కిందనే ఉంటది. ఆ, ఈ పిల్లకి ఇచ్చింది 1 ఎకరం ఏరే ఇచ్చారు, ఆ, అది నీ వాటా ఇచ్చినవని అని అంటున్నట్ట మాట్లాడితే. ఆ, ఈ వాటా అక్కకి ఇచ్చును, ఆ, అక్కకి ఇటువంటి నాకు నా మనవడికి ఏరే రాసిండు మీ నాన్నగారు, ఆ. అది నా మనవడికి చెందాలి. నువ్వు కన్నందుకు నీ బిడ్డకి ఇచ్చుకున్నావు, ఈ వాటాలు నీ బిడ్డకి ఇచ్చుకున్నావు, దాంతో సంబంధం లేదు, బిడ్డది బిడ్డకే. అది భూమి ఎంత? భూమి ఎంత? అది 1 ఎకరం పిల్లకి ఇచ్చింది, ఆ, అబ్బాయికి రాసింది మా అయ్యంకుడు గారు ఆ. 1 ఎకరం రాశారు. ఉమ్, వాళ్ళ నాన్న కూడా పిల్లగాడికని 1 ఎకరం పంపకం పెట్టిండు. సరే. నా దాంట్లో దీంతో 1 ఎకరంలో బాబుకి రాసిన పుల్లారావు గారికి రాసిన 1 ఎకరంలో ఎవరికి సంబంధం లేదని చెప్పిండు అయ్యాలు రాసినాడు. ఇప్పుడు మీ ఆర్కి శ్రీని గారు, కందుకూరు శ్రీని గారు నాన్నగారు పేరు తిరుపతిరావు. తిరుపతిరావు గారు అంచనా ప్రకారం అయ్యా పెద్ద మనుషులతో సందర్భంగా చెప్పాల్సింది, నా దగ్గర ఉన్న భూమిని, నాకు 2 కొడుకులు ఉన్నారు, వీరభద్రరావు గారు కొడుకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళిద్దరికి నేను సమాన వాటా పంచడం జరిగింది, వాళ్ళకి పంచంగా నా దగ్గర కొంత భూమి ఉంచుకున్నాను, ఆ భూమిలోని నేను నివసిస్తున్నాను, నేను జీవిస్తున్నాను, ఈ భూమి నా తనంతరం నా కొడుకు పెద్ద కొడుకు ఈ కేసులో ఇరకపోయి వాళ్ళ కుటుంబం ఆగమైపోతుంది కాబట్టి వాళ్ళిద్దరితో నేను మేనేజ్ చేసి మాట్లాడి, ఇది నా సొంత ఆస్తి కాబట్టి నా ఆస్తిని నా మనవడి అయినా నేను పుల్లారావు గారికి రాసిస్తానని చెప్పేసి పెద్ద అగ్రిమెంట్ తయారు చేసి ఆ కొడుకుని జైల్లో లేకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాపాడుకున్నారు. ఇటీవల ఆయన 2003 దాకా ఆయన జీవించే ఉన్నారు. ఇగిస్తారు ఈ భూమి అని చూస్తున్నారు, కానీ భూమి అయితే అప్పచెప్పలేదు. కానీ ఇవాళ ముసలయ్య కాలం చెల్లటం తర్వాత అక్కడ 2వ భారీగా ఆయన వ్యవహరిస్తున్న కుమారుడు అయిన పేరు మురళీకృష్ణకి తతమ వాళ్ళకి ఆస్తి చెందిద్దన్న ఉద్దేశంతో ఈ మొదటి సంతానికి సంబంధించిన మన పుల్లారావుకు చెందకుండా చేయాలనే ఉద్దేశంతో గ్రామానికి చెందిన పుల్లయ్య గారు, నాగమణి వీళ్ళ పిల్లనిచ్చేటప్పుడు కూడా మాయ మాటలు చెప్పి మా అమ్మాయి గొంతు కోసి ఇంత ఆస్తి ఉందని చెప్పేసి మమ్మల్ని వివాహం చేసిన తర్వాత ఇవాళ రోడ్డును పడేసిన పరిస్థితి ఉందని చెప్పేసి ఆ కుటుంబం కూడా మనకు చెప్పుకోవడం జరిగింది. వారిని కూడా ఒక నిమిషం అడుగుదాం. పుల్లయ్య గారు, మీరు మాట్లాడినప్పుడు ఈ 1 ఎకరం భూమి ఇస్తానన్న మాట వాస్తవేనా? అక్కడ పెద్ద మనుషులు ఉన్నారా ఆ రోజు? ఎవరైనా మీకు? సత్యం గారు పెద్ద మనిషి ఉన్నాడా? మరి మీరు అడగడానికి పోయినప్పుడు మళ్ళీ ఏమైనా గొడవ చేశారా ఈ మధ్యన ఎప్పుడన్నా? సత్యమైన ఆయన ఉండ 20 రోజులు అమ్మా రాంబాయి గారు, మీరు మా ఆఫీస్కి వచ్చినందుకు మీకు న్యాయం చేసే విధంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, దీన్ని అడుగుతాం, నిలదీస్తాం. కాన్సులు మా సంఘ నాయకులు కూడా పంతంగి వెంకటేశ్వర్లు ఇంకా తత్తమ్మ వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక రోజు డేట్ పెట్టి మా వస్తాం, వాళ్ళని కూడా అడుగుతాం. ఇక్కడికి ఆయా ప్రజలతో వచ్చి ఏదో ఒక న్యాయం చేయాలని అడిగినందుకు రజకవర్గాల సంఘంగా మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మీ 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 ఏరియా నుంచి ఒక పంచాయతీ వచ్చింది మన ఆఫీస్కి. ఆయన పేరు కందుకూరు ముత్తయ్య, ఇటీవల చనిపోయారు. వాళ్ళ ఆస్తి తిరుపతి అనే ఆయనకు వచ్చింది. ఆయన నుంచి వీరభద్రరావు, వెంకటరమణ, కె శ్రీను, కందుకూరు శ్రీను, వీళ్ళు 2 అన్నదమ్ములు, ఒక అక్క చెల్లు. వీళ్ళల్లో వాళ్ళ పిల్లలకు సంబంధించిన అంశం కాడ చిన్నపాటి గొడవ అయ్యి ఆ ల్యాండ్ ఇష్యూస్ మన దగ్గరకు వచ్చింది. వీళ్ళు వర్షన్ ఏంటంటే వీళ్ళ అమ్మమ్మ రాంబాయి గారు అని ఉంటారంట, చెన్నూరు, ఖమ్మం. వాళ్ళ మనవడు వచ్చేసి పుల్లారావు. మీ యొక్క పేరు? ప్రభావతి. నేను లైవ్లో ఉన్నాను, వీడియో ఇది మనది, వీడియో విజువల్. అయితే వీళ్ళు ఏమంటారంటే, గతంలో రాంబాయి గారు చెప్పింది ఏంటంటే మనకు వీడియోలో క్లియర్ కట్గా నా బిడ్డని నేను కందుకూరు శ్రేణికి ఇచ్చేటప్పుడు, కృష్ణకుమార్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు మంచిగా సజావుగా ఉన్నారు. ఒక కొంతకాలం తర్వాత ఒకరోజు మా ఇంటి దగ్గర ఏదో చిన్నపాటి డిస్కషన్ వాళ్ళల్లో గొడవై ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాని సందర్భంగా మేము కేసు పెడదాం అనుకునే టైంలో మన
రామచంద్ర బంజారాకు సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులతోనే అక్కడికి వెళ్ళటం జరిగి వాళ్ళతో మాట్లాడి పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి ఎటువంటి కేసు పెట్టడం కుదరదండి, వాళ్ళు భవిష్యత్తు ఎవరు చూడరు, మేము ఊరంతా పెద్ద మనుషులు మాట్లాడుతున్నాం, వాళ్ళ కుటుంబం కూడా మంచిదే, కావాలంటే వాళ్ళకున్న ఆస్తులు మీ పిల్లల పేరు మీద రాపిచ్చి మీరు చెప్పినట్టు నడిపించే ప్రయత్నం చేస్తామంటే ఆ రోజు మన కందుకూరు శ్రీను మనకు ఉన్న తిరుపతయ్య గారి తండ్రి ఎవరి భూమి ఏం చేయాలంటే ఆల్రెడీ కొంత ఆస్తిని తిరుపతయ్య గారు వీరభద్రకి కందుకూరు శ్రీనికి పంచడం జరిగింది. ఆయన సొంతగా తిరుపతయ్య గారు కొంత భూమి ఉంచుకోవటం, ఆ భూమి అరెకరం ఉండటం, ఆ భూమిని నేను నా మనవడైన పుల్లారావుకు రాసిస్తానని చెప్పేసి ఆ పెద్ద మనుషులలో ఒప్పుకొని ఆ రోజు ఒక డాక్యుమెంట్ రాసిచ్చి ఇచ్చారట. ఆ రాసిచ్చిన డాక్యుమెంట్ని ఇవాళ లేదనుకొని ఇక కందుకూరు శ్రీను నీకు ఇక్కడ ఆస్తి లేదు ఏం లేదు, ఈ ఉన్న ఆస్తి నేను రెండో భార్య చేసుకున్న మురళీకృష్ణకి వాళ్ళ అందరికీ సమాన వాటా ఉంటుంది, నువ్వు ఆ పిల్లలకు సంబంధించిన దీనికి సంబంధించిన దాంట్లో కలిసి రావట్లేదు కాబట్టి ఆ ఖర్చుల కింద కూడా నీ వాటా రాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారంట. వాస్తవానికి అన్నపరెడ్డిపల్లి మండలంలో వీళ్ళ అమ్మాయిని వెంకటలక్ష్మిని పుల్లయ్య గారు వాళ్ళ అమ్మాయిని నాగమణి వాళ్ళ అమ్మాయిని చేసుకునేటప్పుడు వీళ్ళు పిల్లనిచ్చేటప్పుడు ఈ పుల్లారావుకి ఇక్కడ అన్నపరెడ్డిపల్లి సంబంధించిన పుల్లారావు గారికి చెప్పింది ఏంటంటే ఎంత ఇస్తున్నారు భూమి, అరెకరం భూమి ఆ పిల్లగాడి పేరు మీద ఉంది, కొంత ఇళ్ల స్థలం ఒకటి ఉందని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు అది లేదు ఇది లేదు అనేది అంటున్నారు. ఈ వెంకటలక్ష్మి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని ఈ అబ్బాయి అల్లుడిని తీసుకొని వాళ్ళ శ్రీని దగ్గరికి వెళ్తే ఇక్కడ ఏమి ఉండు అటువంటి ఏమి లేవు, ఆ రోజు చెప్పినవో చెప్పలేదు అనేది ఏదైనా రికార్డెడ్గా ఉందా అనేటట్టు మాట్లాడటం ఆయన రివర్స్ అయిందంట. ఆ విషయం మీద మన సమస్య పరిష్కరించాలని చెప్పేసి మనకు అన్నపరెడ్డిపల్లి మండలం ఇన్ఛార్జ్ శివకుమారి అక్కడ సావిత్రి అక్క వాళ్ళు మనకు ప్రపోజల్ చేసి పంపారు. ఆ ప్రాంతం మీరు ఉన్నారు కాబట్టి మీకు చెప్తే ఎట్లుంటది, మరి మేము కూడా ఒక రోజు వస్తాం దాన్ని సాల్వ్ చేసే దాంట్లో మీకు తెలిసింది కూడా ఏదైనా ఉంటే చెప్పండి. అవును అయితే వీళ్ళు మరి వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారో అప్పుడు పెళ్లి సంవత్సరం నాకు తెలియదు, తీసుకునేటప్పుడు ఏం మాట్లాడుకున్నారో భూమి ఉందా లేదా, ఈ పేరు మీద ఉందా లేక ఉమ్మడాస్తిలో ఉందా లేవు పంచుకోలేక భూమి లేవు. కందుకూరు మొత్తం మనవాళ్ళు అనమాట వీళ్ళంతా, కొడుకులు వీళ్ళు. కందుకూరు మొత్తానికి వీళ్ళందరూ మనవాళ్ళు. వీళ్ళకి మొదటి భార్య వీళ్ళ అమ్మగారి చెన్నూరు చెన్నూరులో ఎక్కడో మంచి భూమి ఉంది అక్కడ, వాళ్ళ అమ్మ చచ్చిపోయేటప్పుడు ఆ భూమా ఇక్కడ ఉన్న భూమి అనేది నాకు ఛార్జీ లేదు. ఇంకా అన్నా నువ్వు నీకు కొద్ది సౌండ్ వినపట్టాలి, కొద్దిగా చూడే సిగ్నల్ లేవా? బయట ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను. సరే సరే అన్న, నేను మరి ఎప్పుడు మాట్లాడమంటే ఎప్పుడు పిలిపిమంటే అప్పుడు పిలిపిస్తాను, ఈ రోజు కానీ కూర్చొని మాట్లాడతాను, లేదా వాళ్ళ ఇంటికాడ పోయి మాట్లాడదామంటే వాళ్ళ ఇంటికాడే మాట్లాడతాం. అన్న ఇప్పుడు ఏదేమైనా మీరు ఆ ప్రాంతంలో ఇన్ఛార్జిగా ఉంటున్నారు, మీకు తెలియజేయటం మన ధర్మం. మనం చెప్పాము వాళ్ళకు కూడా, వీళ్ళు ఏంటంటే అవసరమైతే మళ్ళీ మాకు ఇంత అన్యాయం జరిగింది అనేది మేము కూడా పోలీసు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని వీళ్ళు కూడా అంటున్నారు. ఇది ఉమ్మడి కుటుంబ సమస్యలమ్మా, అక్కడున్న మన ఆర్గనైజేషన్ ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు, వెంకటేశ్వర్లు ఉన్నారు, ఆయన చెప్తే వింటారని మీరే అంటున్నారు కాబట్టి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడదాం. సమస్య అంతకంటే జటిలమైతే మేమిద్దరం కలిసి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం అనేది మన ఆలోచన విధానం అన్న. నేను వీళ్ళతో మాట్లాడేసి నేను ఒక డేట్ చెప్పి మీకు చెప్తాను, దాని మీద ఫాలో చేద్దాం. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. కుటుంబ సభ్యులు మా సమస్య పరిష్కరించాలని చెప్పేసి మా ఆఫీస్కి వచ్చారండి. మీ పిల్లలు పుల్లారావు, మీ అత్తయ్య గారు పేరమ్మ పేరు రాంబాయి, అదేవిధంగా మీకు పిల్లనిచ్చిన అంటే మీ వియ్యం అయిన పుల్లారావు గారు, నాగమణి గారు వచ్చారు మా ఆఫీస్కి. వీళ్ళ అభియోగం ఏంటంటే మా పిల్లగాడిని ఇచ్చేటప్పుడు అక్కడ మా పిల్లని వాళ్ళకి మా వెంకటలక్ష్మి అమ్మాయిని సంబంధం మాట్లాడినప్పుడు ఇచ్చేటప్పుడు మా వియ్యంకుడు వాళ్ళ తండ్రి గారు ఒక అరెకరం భూమి నేను ఉన్నది అది మీకు ఇస్తాను అనే విధంగా పెళ్ళిలో మాట్లాడుకున్నట్టు, తర్వాత ఏం మాట్లాడారు
పిల్లగాడికి అరెకరం భూమి ఇస్తున్నాం, ఒక ఇళ్ల స్థలంలో స్థలం ఇస్తున్నాం అని చెప్తే ఆ రోజు మేము మా పిల్లని ఇచ్చిన వెంకటలక్ష్మిని. కానీ వాళ్ళ అవి అప్పచెప్పే విషయంలో వాళ్ళ నాన్నగారు కొద్దిగా ఇబ్బందిగా గురి చేస్తున్నారు. ఈ పంచాయతీ మీరు చేయాలనే విషయంతో మాకు వచ్చారు. అయితే మేము కూడా అటువైపు ఇటువైపు కనుక్కోవాలని చెప్పేసి నిజంగా మీ దగ్గర ఏమైనా కాగితాలు ఉంటే తీసుకురమ్మని చెప్పేసి మనం కూడా అడగటం జరిగింది. రాంబాయి గారు వాళ్ళకి మీరు రాసిచ్చిన కాగితం ఒకటి తీసుకొని వచ్చారు. ఇది నిజమా కాదా అని ఆ కాగితంలో ఉన్న పెద్ద మనుషులందరికీ మేము ఫోన్లు చేసి అడిగామండి. వారు కూడా రాంప్రసాద్ గారు, సిహెచ్ జానయ్య గారు, వీళ్ళు తర్వాత అక్కడున్న పంతం వెంకటేశ్వర్ల గారితో కూడా మాట్లాడాను. వారు కూడా ఇవి నిజమే, కాగితం అయితే రాయటం నిజమేనంటే అప్పుడు మేము ఉన్నాం, ఏదైనా ఉంటే ఒక రోజు కూర్చొని మాట్లాడదామండి అని చెప్పేసి వారు కూడా అనటం జరిగింది. అవునండి, చనిపోయినప్పుడు ఏమన్నారంటే అవునండి, రాశారు. అయితే అదే అరేకం అమ్మాయికి ఇచ్చేసా నేను. అవునండి, ఇక లేదు మన దగ్గర. ముందు అరేకం అమ్మాయికి ఇచ్చేసా. వాళ్ళు ఎప్పుడు కానీ పేరు పెట్టింది కాదండి. ఒక పిల్లలు చూడలేక నేను పెంచకుండా వదిలేస్తే, నేను కట్టుకుని వదిలేస్తే అతనికన్నారు అంతే. అంతేగాని పూర్తిగా అతనికని ఇవ్వలేదండి. అమ్మాయి ఆడపడికి ఇచ్చేసా నేను. అంటే ఇప్పుడు డాక్యుమెంట్ మీ దగ్గర ఉందో ఏమండి శ్రీని గారు, మీది నిజమా అబద్ధమా, వీళ్ళది నిజమా అబద్ధమా అనేది మంది కాదు. ఒక రోజు మీరు ఒక రోజు టైం ఇవ్వండి. చెప్పండి. ఏమండి వాళ్ళ వదిన గారు ఉన్నారు. అవునండి, ఇంటి దగ్గర వదిన గారిని అడగండి. నేను దగ్గర భూమి ఉందన్నో లేదు ఆమె కూడా చెప్పేసి వదిన గారు కూడా చెప్పేసి అమ్మాయి మా దగ్గర భూమి అయితే లేదు, ఇళ్ల స్థలం తప్ప దగ్గర ఏమీ లేదు ఏ మాట చెప్పాను నేను. ఆ పిల్లడికి నా పిల్లడు ఎకలాంగిలో ఎక్కడ రాత్రానండి నేను. మీరు కూడా చూసుకోండి సార్. ఇప్పుడు నువ్వు వచ్చినా నా పిల్లడికి సార్, నా పిల్లడి నెంబర్ పిల్లడికి నేనేం సార్ అరెకమే వాళ్ళు రాసిన మాట వస్తాం. ఎలా రాశారంటే నేను చూడలేక వదిలేస్తే నేను చూడలేక వదిలేస్తే అవ్వాల పరిస్థితుల్లోకి నేను పెంచకుండా వదిలేసిననుకో ఏమండి, పెంచకుండా వదిలేస్తే అతని గారు రాశారు. నేను పెంచకుండా వదిలేస్తే అట్లా ఏమండి పెంచాను, చదివించాను, అన్ని చేశానండి. ఏమండి సార్, నేను ఒక్కసారి ఈ దస్తావేజ్ చదువుతాను, మీరు వినండి. దస్తావేజులో రాసింది వేరండి, వాళ్ళు వేరండి. ఆ వార్తలు రాశారు అదన్నీ లేదండి. కూర్చొని మాట్లాడుకోండి. లేదంటే అమ్మాయిని వారిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అన్నది. అంటే ఏమండి శ్రీని గారు, నేను ఒక విషయం చెప్తా వినండి. మీరు వచ్చిన ఆఫీస్ నుంచి సరే అండి. ఇప్పుడు ఒకటైతే మీరు నిర్ణయం తీసుకొని ఒక డేట్ పెట్టండి, మనం వద్దాం మాట్లాడదామండి. సార్ నేను చెప్పేది ఒక మాట ఏంటి సార్, నేను షాప్ లో ఉన్నా, షాప్ పోతున్నా, ఇప్పుడు దగ్గరికి వచ్చా. సరే అండి మళ్ళీ నేను చేస్తానండి. ఓకే అండి, రైట్. సరే ఫైనల్ అండి, మీరు ఒక నిర్ణయం తీసుకొని పంతంగ వెంకటేశ్వర్లతో డిస్కషన్ పెట్టండి, ఏదైనా డేట్ ఫిక్స్ చేసి మాట్లాడదాం. సరే ఓకేనండి. పంతంగా నాకు చేసేయండి ఆల్రెడీ ఇందాక, నేను చేస్తాను. సరే అండి, ఓకేనండి. ఓకే. మాట దోర్నేడు సార్, అసలు నేను దోర్నేడు మాట దోర్నేడు సార్, ఎక్కడ మాట దోర్నేడు సారు. ఇప్పుడు మీ అల్లుడు గారు చెప్పేది ఏంటంటే ఈ కాగితంలో ఉన్నది అవసరం లేదు, నేను చెప్పింది చెల్లాలనే ఉద్దేశంతో మాట్లాడుతాడు. నిజంగా ఈ పెద్ద మనుషులు కూడా మనస్ఫూర్తిగా అదే బేసి మీద ఉంటే మనం మాట్లాడటానికి కుదిరిద్ది. లేదు ఆయన మనకు అనుకూలంగా లేకపోయినా, పెద్ద మనుషులకి అనుకూలంగా లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ విధమైన ప్రయత్నం చేయొచ్చు. దానికి సంఘంగా మేము హెల్ప్ చేస్తాం. 1-2 సార్లు మనం పెద్ద మనుషులు అలా మాట్లాడి చూద్దాం. కానప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలా ఏంటి సరే. ఇప్పుడు మీరైతే కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కదా, దాని ముందుకు తీసుకెళ్తారు కదా. ఈ పొలం అయితే సారు పిల్లగాడిదే, వాళ్ళ అక్కకి ఇచ్చిన పొలం వాళ్ళ అక్కది ఏరే ఉంది, అది మండలపాడు దాంట్లో పోయింది. ఇది బాబుకి ఇచ్చింది ఏరే ఒక్క ఇల్లు ఉంది. బాబు అదే దాన్ని తీసుకొని నువ్వు ఇట్లా పట్టుకు మాట్లాడు, ఇట్లా మాట్లాడు. నువ్వు ఆగండమ్మా. ఇప్పుడు చెప్పు, మీకు భూమి ఎన్ని ఎకరాలు ఉంది, ఏ ల్యాండ్లో అవన్నీ చెప్పు. ఉన్నారా
మా తాతకు వచ్చేసండి మొత్తం వచ్చేసి 2 ఎకరాలు ఉందండి. ఆ, 2 ఎకరాలు తాతయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళు వచ్చేసి 2 ఉన్నారు. మా నాన్నకను మా బాబాయ్కి ఇచ్చేసారు. ఆ, ఇచ్చేసిన తర్వాత తాత వాటా కిందకని చెప్పేసి ఒక 6 ఎకరాలు ఉంచుకున్నారు. ఉమ్, 6 ఎకరాలు ఉంచుకుందనేసి అప్పుడు చిన్నప్పుడు నాకు తెలియనప్పుడు రాసేసారు. ఉమ్, రాసేసిన దాని గురించేసి మాకు తెలియదు. అక్క మ్యారేజ్ అయిపోయింది. అక్క మ్యారేజ్ అయిపోయాక అక్కని సపరేట్‌గా ఇచ్చేసారు. అయిపోయింది. ఉమ్, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లే పొలం విషయం కాడొచ్చేసరికి ఈ అమ్మమ్మంది కాగితం విషయం ఉంది. నీకంటూ ఒకటి రాసిచ్చారంటే నేనెళ్ళి చూసుకొని తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్ చేస్తే అది నీది కాదు. అక్కడికి ఇచ్చేసి నీకంటూ ఏది లేదని చెప్పేసి మా నాన్న దాని గురించి నా మీద ఫైట్ చేస్తున్నాడు. అమ్మకి ఇది వాస్తవానికి కందుకూరు ముత్తాత ఆయన భూమిని 2 వాటాలుగా పంచుకుంటే శ్రీను వీరభద్రాకు వచ్చింది. పంచుకోగా ఒక 6 ఎకరం భూమి మొత్తం తిరుపతి ఉంచుకున్నారు, అంతే కదా. అవును. ఆ తిరుపతి భార్య వీళ్ళిద్దరు పోషణ కోసం ఉంచుకున్న భూమిలో వాళ్ళు ఇల్లు వేసుకొని నివసించుకుంటున్న టైంలో వీళ్ళ అల్లుడు రాంబాయి ఎవరో అల్లుడు వీళ్ళ అమ్మాయిని చేసుకోవటం, అమ్మాయి ఇన్సిడెంట్గా చనిపోవటం, దానికి బాధ్యతగా ఈ కొడుకు ఎక్కడ జరిగిపోతాడేమో అనే భయంతో ఇటు వీరభద్రరావు వాటా కాకుండా అటు కొడుకు వాటా కాకుండా తన సొంత వాటా నా సొంత ఆస్తి నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నాను చెప్పేసి తిరుపతయ్య వాళ్ళ పిల్లలగాడైన మన పుల్లారావు గారికి రాసేయటం, తనకు వచ్చిన వాటా తన కొడుకు వచ్చిన వాటాని తన కూతురైన పేరు ప్రభావతికి ఇచ్చేటట్టు మాట్లాడుకొని ఆ రోజు కొనసాగించడం పెద్ద మనుషులలో జరిగింది. కానీ ఇప్పుడు మనం లైవ్లో కూడా మాట్లాడి చూసాం. కందుకూరు శ్రీను గారు కాగితంలో ఏది ఉంటే అది అమలు చేయాలని రూల్ ఏం లేదు, నేను చూడకపోతే కదా అనే పద్ధతిలో మాట్లాడుతుండు. మరి తను నిజమా అబద్ధమా, మరి వీళ్ళకి నిజమా అబద్ధమా అనేది ఒకరోజు మనం పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాలి, కూర్చోబెట్టాలి, ఆ వేదికలో పరిచయంగా మాట్లాడి చూస్తాం. కాని పక్షంలో మనం కూడా చట్టపరమైన పద్ధతిలో వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై రజిక, జై జై రజిక.